మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే అన్లిమిటెడ్ రెస్టారెంట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న జనాల రష్ అయితే మీరు చూస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏ విధమైన ఆఫర్స్ ఉన్నాయో. చెప్పండి, ఇది రెస్టారెంట్ ఓపెనింగ్ కదా, ఏం ఆఫర్స్ ఇచ్చారు మీకు ఈరోజు? అంటే 9 రూపీస్ అని చెప్పేసి ఏమంటారు మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేసినారు. దాని నుంచి చూసి ఇట్లా వచ్చేసి అంటే ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ ప్రైస్గా 9 రూపీస్కే బిర్యానీ ఇస్తున్నారా? అవును, అంటే మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చారా ఇది యాడ్? ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్కి మీకు ఏ విధమైన ఆఫర్స్ ఉన్నాయి? అంటే మీకు ఇక్కడ ఆఫర్ ఉందని మీకు ఎలా తెలిసింది? అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వచ్చినాం. 20 కిలోమీటర్స్ నుంచి ఇటుకు వచ్చినాం తిన్నీకి. బాగుంటే డైలీ వచ్చేస్తాం. ఏం ఆఫర్ ఏముందండి ఈరోజు? అంటే 9 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ. అన్లిమిటెడ్ ప్రొపరేటర్ నిఖిల్ గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో. నమస్కారం అండి. ఇక్కడ ఈ అన్లిమిటెడ్లో ఏం ఆఫర్స్ ఉన్నాయండి ఈరోజు? మాది అన్లిమిటెడ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఫ్యాన్ చేసింది. మేము స్టార్ట్ చేసి 3 years దాకా అయింది. అంత సక్సెస్ఫుల్గా రన్ చేసాం. మాకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అటు సైడ్ మ్యాక్సిమం 8 ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 9th ఫ్రాంచైజీ ఇక్కడ ఓపెన్ చేసాం. అదేంటంటే మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈయన ఎప్పటి నుంచో పట్టుబట్టి మా సైడ్ రావాలి అని చెప్పి మనం తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చాము, అంతా బాగానే సక్సెస్ అయింది. ఇప్పుడు మెయిన్ మాకు రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటంటే 380 నుంచి అన్లిమిటెడ్ స్టార్టింగ్ ఉంటుంది. ఇప్పుడు 380కి స్టార్టర్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీకు బయట రెస్టారెంట్కి వెళ్తే 350, 400 తీసుకున్నారు ఒక స్టార్టర్కి. ఇప్పుడు మా స్పెషాలిటీ ఏంటంటే 380కి 4 రకాల స్టార్టర్లు ఇస్తాం. ఫిష్, చికెన్, ప్రాను, కాజు చికెన్ కూడా ఇస్తాం. మీరు ఆ 4 ముందు కొద్ది టేస్ట్ చేయడానికి ఇస్తాం. మీరు అవి తినేసిన తర్వాత మీకు 4 నచ్చితే మళ్ళీ 4 తీసుకోవచ్చు. లేదు వాటిలో ఏదైనా నచ్చింది అనుకోండి, మీకు పర్సనల్గా మళ్ళీ అది ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఎంత కావాలంటే అంత తినొచ్చు. లిమిట్ అంటూ ఏముండదు. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు. అది నెక్స్ట్ మీకు 480గా వస్తుంది. 480 అంటే మీకు నచ్చిన సూప్, మీకు నచ్చిన స్టార్టర్, మీకు నచ్చిన బిర్యానీ మాత్రం అన్లిమిటెడ్. ఇవన్నీ ముందు మీకు లిమిటెడ్గా వస్తాయి. నెక్స్ట్ 580 అంటే మా స్పెషల్ దిల్కుష్ బిర్యానీ ఉంటుంది మీకు. అది ఏంటంటే ఇద్దరికి వచ్చి అన్లిమిటెడ్. ఇప్పుడు విత్ పీస్ విత్ రైస్ వస్తుంది. అది ఇద్దరు కలిపి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకు మన బిర్యానీ లిస్ట్లో మీకు నచ్చిన బిర్యానీ ఏదైనా తీసుకోవచ్చు. అది కూడా ఏంటంటే వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు దమ్ బిర్యానీ తీసుకున్నారు సింగిల్, ఇప్పుడు దాని కాస్ట్ అరౌండ్ 140, 150 ఉంది. మీరు సగం తినేసారు, సగం తినలేకపోయారు. ఆ సగానికి మిగిలిన సగానికి మాత్రం మేము ఛార్జ్ చేస్తాం. అది కూడా పార్సల్ చేసి మీకే ఇచ్చేస్తాం. లేదన్నా మా ఇంటికి పట్టుకెళ్ళాం, పార్సల్ మాకు వద్దు, మేము తినలేము అన్న మాట అన్నారనుకోండి, మీకు ఇంకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఆ సగం రేట్ ఉంది కదా 50 రూపాయలు, మాకు 50, 70, 100, 200 ఏమొద్దు. మాకు ఓన్లీ డెలివరీ చేయడానికి ఒక 20, 30 ఇచ్చారనుకోండి, దాన్ని నీట్గా పార్సల్ చేస్తాం. దాని మీద మీ పేరు రాసి స్టిక్కర్ అంటించి చుట్టుపక్కల ఎవరన్నా పూర్ పీపుల్స్ రోడ్డు మీద ఉంటారు మీకు తెలిసింది, వాళ్ళకి వెళ్ళి డొనేట్ చేస్తాం మీ పేరు మీద. వాళ్ళ శ్రీనివాస్ గారు అంటే శ్రీనివాస్ గారు బిర్యానీ ఇచ్చారండి మీకు అని చెప్పి డొనేట్ చేస్తాం. దాన్ని వీడియో తీసి మీకు పర్సనల్ వాట్సాప్లో పెడతాం. అది కూడా వితిన్ 1 or 2 అవర్స్లోనే. అంటే పాడైపోయిన ఫుడ్ జనాలకు పెట్టే సెక్షన్ కూడా ఉండదు. మేము వెళ్ళి ఎవరైనా కనబడగానే వెంటనే ఇచ్చేస్తాం. మీకు నెక్స్ట్ దాన్ని మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తాం. ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని మెయిన్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే ఎంత తినాలనుకున్న వాళ్ళు అంత తినొచ్చు. అలాగని క్వాలిటీ తగ్గించేసి పెట్టడం అదేం ఉండదు. మీరు వచ్చి అందరూ ట్రై చేయండి, టేస్ట్ చూడండి. మీరు టేస్ట్ చూసిన తర్వాత మీరు మళ్ళీ రావచ్చు మా దగ్గర. మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి? మీరు ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు బిజినెస్? ఇప్పుడు మెయిన్ నేను స్టార్ట్ చేసింది వచ్చి భీమడోల్ హైవే మీద అండి. సేమ్ ఇలాగే హైవే మీద పాయింట్ భీమడోల్. నెక్స్ట్ తాడేపల్లిగూడెం స్టార్ట్ చేసాం. తర్వాత 3వ బ్రాంచ్ వచ్చి జంగారెడ్డిగూడెం. ఇంకా అలాగా 4 ఇప్పుడు మళ్ళీ 5 రాజమండ్రి, 4 నర్సీపట్నం, విజయవాడ, అలాగా అన్ని 8 బ్రాంచ్ల దాకా ఉన్నాయి మాకు. ఇప్పుడు కాకినాడ ఒక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కర్నూలు, ప్రొద్దుటూరులో కూడా మనం రీసెంట్గానే ఓపెన్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని వెళ్తాం. ఇది ఏంటంటే 9th బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం సిగ్నిఫికెంట్. ఇప్పుడు అన్ని బ్రాంచెస్కి అన్ని రూపాయలు. అది 9వ బ్రాంచ్ 9 రూపాయలకి బిర్యానీ. నెక్స్ట్ 10వ బ్రాంచ్ 10 రూపాయలకి బిర్యానీ. ఇప్పుడు నెక్స్ట్ 10వ బ్రాంచ్ నిడదల్లో ఓపెన్ అవ్వబోతుంది, అక్కడ 10 రూపాయలు. ఇది ఏంటంటే ఇప్పుడు అన్లిమిటెడ్ మెయిన్. ఇప్పుడు మా టేస్ట్ మీరు చూడాలి. ఇప్పుడు 9 రూపాయలు నేను ఇవ్వగలిగానంటే రేపొద్దున అన్లిమిటెడ్ కూడా ఇవ్వగలనా మీరు నమ్ముతారు నాకు. అంతేగాని ఇప్పుడు దీంట్లో లాభాల కోసం చేసేది ఏం లేదు. మాకు అంత లాభాలు ఏం వద్దండి. ఇప్పుడు ఒకరి దగ్గర 500 తీసుకునే బదులు 10 మంది దగ్గర 50 రూపాయలు తీసుకుంటే చాలు మాకు. ఇప్పుడు మా కాన్సెప్ట్ అదే, ఎక్కువ రన్నింగ్ ఉండాలి, అందరు కష్టపడితే అందరూ తినాలి, అందరికీ అందుబాటులోకి ఉండాలి ఫుడ్ అనేది. లిమిటెడ్ రేట్లతోటే. మీకు బయట 1000 రూపాయలు అయితే మా దగ్గర 500 అవుతాయి, కానీ దానికన్నా ఎక్కువ మా దగ్గర తింటారు. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. మీరు వచ్చి ట్రై చేయండి, తర్వాత మీ ఇష్టం చూడండి. అంటే ఇది 9th బ్రాంచ్ కాబట్టి ఈరోజు ఓపెనింగ్ 9th బ్రాంచ్ కాబట్టి 9 రూపాయలకే బిర్యానీ మీరు సప్లై చేస్తామని చెప్పారు. అవునండి, ఇప్పుడు 9th బ్రాంచ్ కాబట్టి 9 రూపాయలు. అంటే ఇప్పుడు 9th అయితే ఇప్పుడు 9 రూపాయల బిర్యానీ, ఇప్పుడు 10th అయితే 10 రూపాయలకి బిర్యానీ. అలాగా మేము 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నుంచి అలాగే ఇచ్చుకుంటూ వచ్చాం.
ఇప్పుడు ఏంటంటే ఇది 9th బ్రాంచ్ అనమాట. అంటే మీ ఇక్కడ అంటే మీ ప్రొఫెషనల్ చెఫ్స్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెఫ్స్ని మీరు ఇక్కడ కిచెన్లో అయితే వాడుతున్నారు? ఇప్పుడు మా దగ్గర మ్యాక్సిమం 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మా దగ్గర వస్తారు. దట్టు వాళ్ళు కూడా ఫస్ట్ మా దగ్గరికి వచ్చి ట్రైన్ అయిన తర్వాత అవి కూడా మా రెసిపీస్ ఉంటాయి, ఆ రెసిపీస్ తోటే మేము మళ్ళీ ఇచ్చేస్తాం. ఎంత పెద్ద చెఫ్ అయినా ఫస్ట్ మా దగ్గర రావాల్సిందే, సేమ్ మా రెసిపీ ట్రైన్ అవ్వాల్సిందే. ఆ తర్వాత మేము వేరే బ్రాంచ్కి పంపిస్తాం. మీకు క్వాలిటీలో ఎక్కడ ఇది అవ్వకుండా సేమ్ అన్ని రెసిపీలు అన్ని మసాలాలు ఒకటే ఉంటాయి. మెయిన్ బ్రాంచ్ నుంచే మేము మసాలా పంపిస్తాం. అంటే ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయండి బేసిక్ నుంచి ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయండి? అంటే మన దగ్గర మన ఐటమ్స్ వచ్చి అరౌండ్ 300+ ఐటమ్స్ మెనూలో ఉంటాయి. మీకు అడిషనల్గా అన్లిమిటెడ్ ప్యాకేజెస్ వచ్చి 380 నుంచి స్టార్టింగ్. 380, 480, 580, 680 ప్లస్ థాలీలు ఉంటాయి. థాలీలు ఏంటంటే మనిషికి వచ్చి 555 రూపాయలు. మీకు దాంట్లో చాలా రకాలు వస్తాయి. అంటే మీకు దాంట్లో మ్యాక్స్ అన్ని కవర్ చేయొచ్చు. అప్పుడు మీకు వెజ్ రైస్ వస్తుంది, వెజ్ కర్రీ వస్తుంది, నాన్ వెజ్ కర్రీ వస్తుంది, రోటీ వస్తాయి, బటర్ నాన్లు వస్తాయి, మీకు తందూరి ఐటమ్ వస్తుంది, అపోలో ఫిష్ వస్తుంది, లూజ్ ప్రాన్ వస్తుంది. మ్యాక్సిమం మీరు తినాలనుకున్నవన్నీ దాంట్లో ఉంటాయి కాంబోస్. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి వచ్చి 1111. ఇప్పుడు ఇద్దరు వచ్చి ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు మేము దట్టు ఏంటంటే ఇప్పుడు 7 years లోపు ఉన్న పిల్లలకి 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. 7 years పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఛార్జ్ చేస్తాం. అది కూడా హాఫ్ ఇలాంటి థాలీస్లో వాటిల్లో. అంటే మీరు ఇప్పుడు మిగిలిపోయినది ఏదైతే ఉంటుందో ఫుడ్ అయితే అది మీరు వాళ్ళ పేరు మీదే డొనేట్ చేస్తామని చెప్తున్నారు. అది చాలా మంచి కాన్సెప్ట్. అంటే మీకు ఇది ఎక్కడ వచ్చింది మీకు థాట్? అంటే మీ ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ నుంచి లేగానే చేస్తున్నారు మీరు? ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పటి నుంచి మేము ఇలాగే చేస్తున్నాం. అది ఏంటంటే మీకు తెలియదేమన్నా చాలా మంది రోడ్డు మీద పూర్ పీపుల్స్ ఆలయాలు ఉంటారు. ఇప్పుడు పాడేయడానికి మనకి మనసోపల ఇప్పుడు అలాగని పాడైపోయిన ఫుడ్ కూడా వాళ్ళకి ఇవ్వలేం. ఇప్పుడు అలాగని ఇప్పుడు మనం పెడతాం కదా అని చెప్పి ఫ్రీగా తినేసి చేతులు పెట్టి కెలికేసి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఫైనాన్స్ పంపించేస్తాం. లేదు మనం సర్వీస్ చేసి నీట్గా తిని ఇప్పుడు ఫుడ్ పాడేయడం కన్నా లేని వాళ్ళకి పెట్టామనుకుంటే రేపొద్దున మనకు అదే వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము అలా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మంచిగానేమో ఇప్పుడు మమ్మల్ని ఇలాగా నిలబెట్టింది. రెస్టారెంట్ పార్ట్నర్ ఆదిత్యరెడ్డితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ అన్లిమిటెడ్ రెస్టారెంట్ మీరు ప్రారంభించారు కదా, ఈరోజు ప్రారంభం ధరగా 9 రూపాయలకే బిర్యానీ పెట్టారు. అంటే మీరు అది ఏ విధంగా కాన్సెప్ట్ అండి? అది ప్రమోషనల్ ఆఫర్ కింద పెట్టాము. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ప్రమోషనల్ ఆఫర్. నిన్న పూజ జరిగింది, ఈరోజు ప్రమోషనల్ ఆఫర్ కింద 9 రూపీస్ బిర్యానీ పెట్టాం. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎందుకంటే ఈ అన్లిమిటెడ్ వాళ్ళది ఈ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి 3 years బ్యాక్ నుంచి నడుస్తూ ఉంది. వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్కి 1 రూపీ బిర్యానీ, సెకండ్ బ్రాంచ్కి 2 రూపీస్ బిర్యానీ, అట్లా ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయితే అన్ని. ఆ రోజు ఈరోజు 9th బ్రాంచ్ కాబట్టి 9 రూపీస్ బిర్యానీ దాకా ఈరోజు ప్రమోషనల్ ఆఫర్ పెట్టాం. ఇది నెక్స్ట్ మా వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నాయి బ్రాంచెస్ అన్ని. ఏపీలో వీళ్ళు ఒక 20 బ్రాంచెస్ వరకు 20 లేదా ఇంకా అదనంగా పోవాలని వాళ్ళు ఆలోచనలో వెళ్తూ ఉన్నారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఇది తినే వరకు అన్లిమిటెడ్. ఇది 380కి అన్లిమిటెడ్ స్టార్టర్స్. ఇంతకుముందు మీకు మన ఫ్రాంచైజీ ఓనర్ నిఖిల్ గారు చెప్పినట్టు మీకు ఆయన బాగా వివరించారు దాని గురించి ఎలానో. కాబట్టి ఈరోజు మేము కర్నూలులో అది మాకు అక్కడ తాడేపల్లిగూడెం వెళ్ళి చూసి వచ్చాం ఫస్ట్ బ్రాంచ్లో. ఆ బ్రాంచ్ అది చూసి అక్కడ టేస్ట్ చేసి స్టార్టర్స్ అన్నీ కానీ బిర్యానీ కానీ చేసి ఇక్కడ మాకు స్టార్ట్ చేస్తే బాగుంటుంది మేము ఆలోచనతో ఈరోజు ఫ్రాంచైజీ ఇక్కడ తీసుకున్నాం కర్నూలు టౌన్లో దినేదవరపాడ దగ్గర మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఇదండి ఇక్కడ పరిస్థితి. వీళ్ళైతే అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఇక్కడ పెట్టారు. 380 నుంచి అయితే స్టార్టర్ ప్యాక్స్ ఉన్నాయి. మీరు అన్ని ఒకసారి పే చేసి మీరు ఎంతైనా తినొచ్చు ప్యాకేజెస్ బట్టి. కానీ ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తే వాళ్ళు ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఎవరైతే ఆ ఫుడ్ అయితే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారో ఆ అమౌంట్ వాళ్ళ పేరు అయితే రాసి అది ఎక్కడైతే ఎవరైతే లేని వెళ్తారో వాళ్ళకైతే డొనేట్ చేస్తారంట. ఆ డొనేట్ చేసి మళ్ళీ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి వాట్సాప్ కూడా చేయడం అయితే జరుగుతుందంట. ఆ వీడియో తీసి ఏదైతే చాలా మంచి ప్రాసెస్. ఇక్కడ వీళ్ళు హోటల్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ చెఫ్స్ అయితే వీళ్ళు వాడుతున్నామని చెప్తున్నారు. మంచి టేస్ట్తో కూడా వీళ్ళైతే ఇక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళది 9వ బ్రాంచ్ ఓపెనింగ్ అని చెప్తున్నారు. 9వ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ కేవలం 9 రూపాయలకే రుచికరమైన బిర్యానీ అయితే ఇక్కడ ఇస్తున్నారు. దానిపై చూస్తున్నారు మీరైతే జనాలు అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే రష్ అయితే ఇక్కడ అయితే ఎండలో కూడా వెయిట్ చేసి వీళ్ళైతే బిర్యానీ కోసం వెయిట్ చేసి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇది వీళ్ళ 9వ బ్రాంచ్. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళ థాట్ అయితే చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండాలని వీళ్ళ థాట్ అయితే చాలా మెచ్చుకోదగింది. అలాగే రుచికరమైన ఫుడ్ వీళ్ళ స్పెషాలిటీ అని చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో కిషోర్, మన టీవీ, కర్నూలు.